హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బయట ఒక్క ప్లేట్ కొనుక్కునే కాస్ట్తో ఇంట్లో ముగ్గురికి సరిపడేలా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అందుకని జాగ్రత్తగా చూడండి. టేస్ట్ ఏమాత్రం తగ్గదు, అలాగే మనకి మనీ సేవింగ్ కూడా. నాకైతే చాలా ఫేవరెట్ అండి ఈ రెసిపీ, మీకు కూడా నచ్చుతుంది. సో జాగ్రత్తగా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర టీ స్పూను తెల్ల మిరియాల పొడి, అలాగే అర టీ స్పూను ఉప్పు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండి, అలాగే ఒక గుడ్డుని కొట్టి పోసుకోండి. ఈ చికెను మనకి ఏదైతే తీసుకున్నామో అది చికెన్ షాప్లో మనకి చికెన్ బ్రెస్ట్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. అందులో దుమ్ములు తక్కువ ఉంటాయన్నమాట. ఆ దుమ్ములు మనం వేరు చేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ చికెన్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీరు లైక్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు లైక్డ్ వీడియోస్లో ఉంటుంది. అప్పుడు మీరు ట్రై చేసేటప్పుడు మీరు చూసి ట్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా ఒక 5 నిమిషాల దాకా కలుపుకోండి. ఎందుకంటే మొక్కజొన్న పిండి ముద్దలుగా ఉండిపోద్ది. అలా ఉండిపోకుండా ఇలా జ్యూసీగా వచ్చేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో నూనె వేసి, నూనె బాగా మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు నూనె మరగడానికి హై ఫ్లేమ్లో పెట్టుకున్న దాన్ని లో ఫ్లేమ్లోకి మార్చాక చికెన్ ముక్కలు వేసి ఒక్కొక్క వైపు 2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి అన్నమాట. అప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు వీడియోలో చూడండి, ఇలా లైట్గా వస్తే చాలు, మరి డార్క్గా అయిపోకూడదు. ఈ మాత్రం బ్రౌన్ కలర్ వస్తే చాలు. తీసి పక్కన పెట్టేసుకొని ఇంకో కళాయి తీసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి 8 వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా నేను చూపిస్తున్న స్టైల్లో కట్ చేసి దీన్ని మనం 1 నిమిషం పాటు చిటపటలాడుతూ ఫ్రై చేసుకోవాలి. అలా చిటపటలాడుతూ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికం వేసుకోవాలి. 2 కూడా నేను చూపించిన స్టైల్లో కట్ చేసి వేసుకోండి. ఈ స్టైలే మనకి మంచూరియాకి కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అంటే తెల్ల మిరియాల పొడి వేసుకొని దీన్ని ఇంకొక నిమిషం పాటు కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం సాసులు యాడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఒక టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాసు, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు లేదా గ్రీన్ చిల్లీ సాసు వేసుకోవాలి. ఇంతే వేసుకోండి, అతిగా ఏది వేయకండి. ఇలాగే క్వాలిటీ వేయండి. అలాగే ఒక 100 ml మొక్కజొన్న పిండితో నీరు కలుపుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, కొంచెం నీరు, ఒక 100 ml నీరు కలుపుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పాకంలా చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీంట్లో చికెన్ ముక్కలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది తిక్కు పాకంలా రావాలి మీరు వీడియో చూసినప్పుడు. కాకపోతే తీయగా ఉండదు, కానీ పాకంలాగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు వేసి ఇవన్నీ బాగా కలుపుకొని ముక్కలకు పట్టించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల పాటు దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈ పాకంలాగా రాకుండా చాలామంది ముక్కలు వేసేస్తారు. అలా వేస్తే మాత్రం మీకు ముక్కలకు పట్టదు, ఆ మంచిగా టేస్ట్ కూడా రాదు. సో ముందు ఆ పాకం మాత్రం చూసుకోండి. అందుకే 10 సార్లు చెప్తున్నాను. అంతే. ఇంక చికెన్ మంచూరియా తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే అద్దరిపోద్ది. ఒకవేళ గెస్ట్లకి ఎవరికైనా సర్వ్ చేసినట్లయితే ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకొని అది గట్ట చూడడానికి కూడా అద్దరిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో సేవ్ చేసుకోండి. మీరు ట్రై చేసినప్పుడు చూసి ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి.